నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 2 అవార్డులు గ్రహీత అయినటువంటి వ్యక్తి అంటే బెస్ట్ స్టైలిస్ట్ అవార్డుగా గద్దర్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ అవార్డు రావడం జరిగింది. అంటే ఏకంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి ఒక వ్యక్తి నామ్ చోటా హై సౌండ్ బడా అయినట్టుగా తన యొక్క మాటలు తెలుసుకుందాం. తన యొక్క ఫీలింగ్ ఎలా అనిపించింది నేషనల్ అవార్డు రాగానే తన మాటలు తెలుసుకుందాం. హాయ్ అరుణ్ దేవ్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు? రైట్, నేను చాలా బాగున్నా. సో నీకు గద్దర్ అవార్డు రావడం జరిగింది, ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు రావడం జరిగింది, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ రావడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నాం? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా స్కూల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. మా టీము, మా పేరెంట్స్ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేసావా? అంటే గద్దర్ అవార్డు వచ్చాక నేషనల్ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఒక చిన్న హోప్ ఉండేది, వస్తే బాగుంది కదా గద్దర్ అవార్డు, నేషనల్ అవార్డు అని వచ్చింది. ఓకే, అంటే నువ్వు చిన్నప్పుడు అంటే క్లాస్లో అవార్డ్స్ వచ్చాయి ఏమన్నా? వచ్చాయి. ఓకే, క్లాస్లో అవార్డ్స్ వచ్చాయి, స్టేట్లో అవార్డ్స్ వచ్చాయి, ఏకంగా నేషనల్ కూడా అవార్డ్స్ వచ్చాయి. సో ఏం చెప్పదలుచు అంటే ఈ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తున్నావు? ఇది మా అమ్మకి డెడికేట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకని? తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు 35 చిన్న కథ కాదు, దాంట్లో నివేదిత థామస్ మీతో పాటు మదర్గా చేశారు కదా. సో మీరు అంటే మీకు కాకుండా తనకు కూడా వస్తాను ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నాను అమ్మకు కూడా వస్తుంది. ఓకే, అయితే చిన్న కథ కాదు సినిమా చేసేటప్పుడు నువ్వు అనుకున్నావా ఈ సినిమా నాకు వస్తుంది, ఈ సినిమాకి నాకు గద్దర్ అవార్డు వస్తుంది, ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నావా? అంటే గద్దర్ అవార్డు వస్తుంది అని అనుకున్నాను అంతే. ఓకే, నేషనల్ అవార్డు అనుకోలేదు. ఓకే, తెలుసా నీకు నేషనల్ అవార్డు అంటే ఏంది, ముందు ఎవరికి వచ్చాయి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలరామానికి వచ్చింది ఆ టైంలో 30 years ముందు. ఓకే, సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది, ఇప్పుడు నీకు వచ్చింది. సో మిమ్మల్ని కూడా ఫ్యూచర్లో ఒక మాస్ హీరోగా చూసే ఛాన్స్ ఉందంటావా? అంటే జూనియర్ ఎన్టీఆర్ 2.0 అనుకోవచ్చా మిమ్మల్ని? అంటే రైట్. ఇప్పుడు మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? ప్రభాస్ గారు. అంటే ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు మీ నేషనల్ అవార్డు గ్రహీత మీరు. సో ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా మీరు పెద్ద స్టార్. సో మీకు ఫ్యూచర్లో ప్రభాస్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చేస్తారా? తప్పకుండా చేస్తాను. అంటే అంటే నీ యొక్క ఫీలింగ్ ఏముంది? ఇప్పుడు క్లాస్లో మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేశారు, నీకు వచ్చిందంటే అవార్డు మాకు వచ్చినట్టే, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అటు మీ సినిమాలు చేసినటువంటి నివేదిత థామస్ గారు కానీ ప్రియదర్శి గారు కూడా మీకోసం రావడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా పెద్ద హీరోస్ కానీ ప్రొడ్యూసర్ కానీ కాల్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పడం జరిగిందా? అంటే నివేదిత మ్యామ్ చెప్పారు, దర్శి గారు చెప్పారు, ఓకే, ఇంకా బాలాదిత్య గారు చెప్పారు. ఓకే, అందరూ ట్వీట్స్ పెట్టారు. సో చెప్పండి, ఇప్పుడు మీకు అంటే ఎవరైనా అవునన్నా కాదన్నా, ఇప్పుడు స్టూడెంట్ కాబట్టి స్కూల్కి వెళ్ళే టైం ఇది. సో ఇంత క్రూషియల్ టైంలో అంటే బేసిక్ నేర్చుకోవాల్సిన టైంలో మీరు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టడం జరిగింది. సో మరి మేనేజ్ చేస్తారా? స్కూల్ మేనేజ్ చేస్తారా? ఓకే, తెలుసుకోవచ్చా మీ స్కూల్ ఎక్కడ ఏందని? మాది వైజాగ్లో నాయుడు తోట దగ్గర భాష్యం స్కూల్లో చదువుతాను. సో ఇప్పుడు 2 అవార్డ్స్ నీకు రావడం జరిగింది కదా. ఈ 2 అవార్డు అంటే గద్దర్ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తావు, నేషనల్ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తావు? గద్దర్ అవార్డు నాన్నకి, నేషనల్ అవార్డు అమ్మకి. ఓకే, రైట్, సూపర్. డాడీ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? నాన్న గురించా? నాన్న ఒక మంచి హార్డ్ వర్కర్, మా కోసం ఇప్పుడు కష్టపడతారు. అమ్మ హోమ్ మేడ్ వైఫ్, కానీ మా కోసం ఇంకా కష్టపడతారు. ఓకే, డాడీ మీతో టైం స్పెండ్ చేస్తారా? నీతో బాగా? ఓకే, ఇప్పుడు బయటకు తీసుకెళ్తుంటారా? తీసుకెళ్తారు. నీ ఫేవరెట్ ప్లేస్ అండి డాడీ తీసుకెళ్ళి ఫేవరెట్ ప్లేస్? ఆర్కే బీచ్. ఓకే, మీ చెల్లినా? ఓకే, మీ చెల్లి పేరు ఏం పేరు? బాలా. హాయ్. మీ అన్నకి 2 అవార్డ్స్ వచ్చాయి, తెలుసా నీకు? చెప్పు, ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? ఒకటి గద్దర్ అవార్డ్, ఓకే, ఇంకొకటి నేషనల్ అవార్డ్. ఓకే, మీ అన్నకి కంగ్రాచులేషన్ చెప్పావా? మరి ఏమన్నావా? కంగ్రాచులేషన్ చెప్పావా? ఏమని చెప్పావు నాకు ఇప్పుడు? కంగ్రాచులేషన్స్. ఓకే, ఏమన్నా అన్న ఏమన్నా మరి? Thank you. Okay, which class you are studying? Second. Okay, what is your school name? భాష్యం. రైట్. చెప్పండి, ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీలాంటి అంటే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బరువును మోయడం అంటే ఆషమాషి కాదు. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? నీ ఇలాంటి ఇన్స్పైర్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బాగా యాక్టింగ్ చేయండి, వీలైనంత వరకు
ఎక్కువ ప్లేసెస్కి తిరగద్దు, జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగిలించుకోవద్దు. రైట్ రైట్ ఓకే. మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాకి డైరెక్టర్ నందకిషోర్ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ఏ రకం చూస్తారు? నన్ను సెలెక్ట్ చేయడానికి అవునన్నా కదన్నా, తన ద్వారానే మీరు ఈ సినిమా రావడం జరిగింది. Yeah. తనకు ఒక అవార్డు వచ్చింది, మీకు ఒక అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. Yeah. ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ నంది బాబాయ్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 35 టీంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గద్దర్ అవార్డు అయిపోయింది, నేషనల్ అవార్డు అయిపోయింది. నెక్స్ట్ ఆస్కార్కి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఓకే రైట్. ఇప్పుడు చాలామంది కూడా ఫేవరెట్ మూవీస్ ఉంటాయి కదా, సో నీకు నీ మూవీ కాకుండా ఏ మూవీ ఫేవరెట్? చాలా నాకు అపరిచితుడు. అపరిచితుడు ఎందుకని? అపరిచితుడు సినిమా చూసాను. ఓకే, అంటే ఏ సీన్ మీకు చాలా ఇష్టం ఆ సినిమాలో? అపరిచితుడు లాస్ట్ సీన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ బెస్ట్. నువ్వు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.